అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? మేము మీ చకోరి సంచారం. ప్రస్తుతం కోయంబత్తూరు నుంచి ఊటీ వెళ్తున్నాము. సో మేము మా జర్నీ హైదరాబాద్ నుంచి స్టార్ట్ చేసినాము. ట్రావెల్ చేద్దాం అనుకున్న డేట్ 2 days ముందే మేము బస్ బుక్ చేసుకున్నాం రెడ్ బస్లో. అండ్ హైదరాబాద్ నుండి కోయంబత్తూర్కి ఓవర్ నైట్ జర్నీ చేసినాము. ఆల్మోస్ట్ 14 to 15 hours ట్రావెల్ చేసిన తర్వాత మార్నింగ్ రీచ్ అయ్యాము. రీచ్ అయ్యి కోయంబత్తూర్లో ఫ్రెష్ అప్ అయిపోయి అండ్ ఊటీకి ఆర్టీసీ బస్సెస్ అవైలబుల్ ఉండే. సో అవి తీసుకొని ఇంకా మేము మా జర్నీ స్టార్ట్ చేసినాము ఊటీకి. మాకు కోయంబత్తూరు నుండి ఊటీ వెళ్ళడానికి ఆల్మోస్ట్ 2.5 to 3 hours పట్టింది. సమ్మర్ సీజన్ కాబట్టి కొంచెం ఆర్టీసీ బస్సులో కూడా జనాలు నిండే వరకు బస్ తీయడు. సో దానివల్ల వెయిటింగ్ టైం ఎక్కువ అవుతుంది. ఒకవేళ క్యాబ్లో పోవాలంటే ఆల్మోస్ట్ 3,000 to 4,000 అట్లా ఛార్జ్ చేస్తారు డ్రైవర్స్. సో ఒకవేళ క్యాబ్స్లో వెళ్ళాలంటే తొందరనే వెళ్ళిపోవచ్చు, లైక్ 2 hours తీసుకెళ్ళిపోతాడు. ఒక్కసారి ఘాట్ రోడ్ ఎక్కిన తర్వాత రూట్ అంతా చాలా నేరో ఉంటుంది. వ్యూస్ అయితే సూపర్ ఉంటాయి. ఫుల్ గ్రీనరీ అండ్ మౌంటైన్స్, ఎక్కడ చూసిన బ్రిడ్జెస్, ఇవన్నీ చాలా బాగుంటాయి. చాలామంది ట్రైన్ కన్నా బస్ జర్నీని ఎక్కువ ఇష్టపడతారు బికాస్ రూట్ ఫుల్ సీనిక్గా ఉంటుంది. స్టార్టింగ్లో కోయంబత్తూర్ సిటీ ట్రాఫిక్ అండ్ బిజీ రోడ్స్ కనిపిస్తాయి. కొంచెం సేపు తర్వాత సిటీ స్లోగా డిసపియర్ అయిపోయి గ్రీనరీ స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ టైంలో ట్రావెల్ చేస్తే వెదర్ కూడా చాలా ప్లెజెంట్ ఉంటుంది. విండో సీట్ దొరికితే మాత్రం ఇంకా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. సో మేము లెఫ్ట్ సైడ్లో కూర్చున్నాము. సో లెఫ్ట్ సైడ్ మాకు అన్ని టీ ప్లాంటేషన్స్ అన్నీ కనిపించినాయి. ఇప్పుడు మేము మెట్టుపాలెం సైడ్ నుండి వెళ్తున్నాం. ఇక్కడ నుండి యాక్చువల్ ఘాట్ రోడ్ జర్నీ స్టార్ట్ అవుతుంది. రోడ్ మొత్తం మౌంటైన్స్ మధ్యలో నుండి వెళ్ళిపోతుంది. ఈ రూట్లో ఫేమస్ హెయిర్ పిన్ పెన్స్ అయితే ఉంటాయి. బస్ ఎవ్రీ టైం టర్న్ తీసుకున్నప్పుడల్లా కింద వ్యాలీ వ్యూస్ మంచిగా కనిపిస్తాయి. మధ్యలో కొన్ని ప్లేసెస్లో క్లౌడ్స్ రోడ్ పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది. క్లైమేట్ కూడా సడన్గా కూల్ అయిపోయింది. రోడ్ పక్కన యూకలిప్టస్ ట్రీస్, చిన్న చిన్న వాటర్ ఫాల్స్, టీ ఎస్టేట్స్ చాలా మంచిగా అనిపిస్తుంది. డ్రైవర్కి ఒకవేళ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఈ రూట్ డ్రైవ్ చేయడం అసలు అసాధ్యం. ప్రతి హెయిర్ పిన్ బెండ్ దగ్గర హార్న్ సౌండ్ అండ్ టర్నింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. రోడ్ పక్కన కింద చూస్తే ఫుల్ డీప్ వ్యాలీస్ కనిపిస్తాయి. కెమెరాలో క్యాప్చర్ చేద్దామన్నా కూడా అసలు మొత్తం రాదు, అంత పెద్ద సీనిక్ వ్యూస్ ఉంటాయి. హైదరాబాద్ అండ్ తమిళనాడు కోయంబత్తూర్ హీట్ వేవ్ నుండి వచ్చామంటే అసలు నమ్మలేం. ఏదో వింటర్ సీజన్లోకి అడుగు పెట్టినట్టు ఉంటుంది. బస్సులో కూల్ బ్రీజ్ డైరెక్ట్గా వస్తుంటుంది. కొన్ని ప్లేసెస్లో ఫాగ్ సడన్గా వస్తుంది అండ్ విజిబిలిటీ కూడా కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. రోడ్ మీద టీ ప్లాంటేషన్స్ని చూస్తుంటే మొత్తం కార్పెట్ పరిచినట్టు ఉంటుంది. చాలామంది ఈ రూట్ బైక్ రైడ్స్ కోసం కూడా వస్తారు. బట్ బస్ జర్నీకి ఓన్ కంఫర్ట్ ఉంటుంది. ఈ మౌంటైన్స్ మధ్యలో ట్రావెల్ చేస్తుంటే అసలు సిటీ స్ట్రెస్ మొత్తం మర్చిపోతాం. క్లౌడ్స్ ఆల్మోస్ట్ మన లెవెల్లోనే ఉంటాయి. కొన్ని మూమెంట్స్ అయితే ప్లెయిన్లో ట్రావెల్ చేస్తున్న ఫీల్ వస్తుంది.
బస్ టర్న్స్ తిరిగేటప్పుడు వన్ సైడ్ కంప్లీట్ మౌంటైన్స్ అండ్ అనదర్ బస్ ప్రతిసారి టర్న్ తీసుకున్నప్పుడు ఒక కొత్త వ్యూ కనిపిస్తుంది. సేమ్ రూట్ అయినా ప్రతిసారి డిఫరెంట్గా అనిపిస్తుంది. రోడ్ పక్కన ట్రీస్ మొత్తం కొంచెం బెట్టగా కనిపిస్తుంటాయి. చాలా గ్రీనరీ ఉంటుంది, ఎక్కడ చూడు మొత్తం గ్రీనే ఉంటుంది. చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. మెల్లమెల్లగా టెంపరేచర్ కూడా తగ్గిపోతున్నట్టు అనిపిస్తుంది. హెయిర్ పిన్ బెండ్స్ దగ్గర ఫుల్ కంట్రోల్ మెయింటైన్ చేస్తున్నాడు మా డ్రైవర్. ఆపోజిట్ నుండి బస్సెస్ వచ్చినప్పుడల్లా రోడ్ చాలా చిన్నగా అనిపిస్తుంది, కానీ జర్నీ మాత్రం కొంచెం ఎగ్జైటెడ్గా కొంచెం ఫన్గా ఉండే. మొత్తం నేచర్ మధ్యలో నుండి వెళ్తున్నాము. హార్న్ సౌండ్స్ మౌంటైన్స్లో ఎక్కువ వస్తాయి. టీ ఎస్టేట్స్ మళ్ళీ స్టార్ట్ అయినాయి. ఫొటోస్ తీసుకుందాం అనుకున్నాం కానీ బస్ డ్రైవర్ ఆపేటట్లేడు. మెల్లిమెల్లిగా టౌన్ ఏరియా కొంచెం స్టార్ట్ అవుతుంది. టూరిస్ట్ వెహికల్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. రోడ్ పక్కనే చాక్లెట్ షాప్స్ అండ్ టీ షాప్స్ ఉన్నాయి. ఊటీ స్పెషల్గా హోమ్ మేడ్ చాక్లెట్స్ ఆల్మోస్ట్ ప్రతి షాప్స్లో ఉంటాయి. ఇక్కడ ట్రాఫిక్ కొంచెం స్లో అయిపోయింది, అందరూ సైట్ సీయింగ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు కంప్లీట్గా ఊటీ అట్మాస్ఫియర్ స్టార్ట్ అయిపోయింది. రోడ్ పక్కన చిన్న చిన్న ఇల్లులు చాలా క్యూట్గా ఉన్నాయి. ప్రతి ఇంటి ముందు ఫ్లవర్స్, టీ ప్లాంటేషన్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడున్న జనాలకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైమ్స్లో అయితే ఈ ప్లేస్ ఇంకా బ్యూటిఫుల్ అయిపోతుంది. నా బస్ క్లాస్ కొంచెం కోల్డ్ ఎయిర్ వల్ల ఫాగ్ అయిపోయింది. బయట చూస్తే కంప్లీట్ హిల్ స్టేషన్, మూవీ సీనిక్ లాగా అనిపిస్తుంది. ఆ ఏరియా కొంచెం దాటిన తర్వాత మళ్ళీ చెట్లు, ఏదో ఫారెస్ట్కి వచ్చిన ఫీలింగ్ వస్తుంది. ఈ జర్నీలో నెట్వర్క్ కూడా కొన్ని ప్లేసెస్లో కట్ అయిపోయింది. జియో అయితే అసలు చాలా బ్యాడ్ నెట్వర్క్ ఉండే. ఎయిర్టెల్ అయినా కొన్ని ప్లేసెస్లో సిగ్నల్స్ వచ్చింది, బట్ జియో అయితే అసలు పని చేయలేదు. కానీ హానెస్ట్గా చెప్పాలంటే ఫోన్ యూజ్ చేయాలని కూడా అనిపించదు. ఆ వ్యూస్ చూస్తూ ఉండిపోవచ్చు. అవుట్ సైడ్ వ్యూస్ చూస్తూ ట్రావెల్ చేయడం చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ ఇల్లులు కూడా మన సైడ్లో ఉండే నార్మల్ ఇల్లులా కాకుండా కంప్లీట్ హిల్ స్టేషన్ స్టైల్లో ఉన్నాయి. మోస్ట్లీ రూఫ్స్ అన్నీ స్లోప్ స్టైల్లో ఉంటాయి. స్నో లేకపోయినా రెయిన్ వాటర్ ఈజీగా కిందకి వెళ్ళడానికి అట్లా డిజైన్ చేసినట్టున్నారు. కొన్ని హౌసెస్ అయితే కంప్లీట్ కలర్ఫుల్గా ఉన్నాయి. బ్లూ, గ్రీన్, రెడ్ కలర్స్లో డిఫరెంట్ కలర్స్ కనిపిస్తున్నాయి. కొన్ని హౌసెస్ అయితే మూవీ షూటింగ్ స్పాట్స్ లాగానే ఉన్నాయి. ప్రతి ఇంట్లో ఒక చిన్న గార్డెన్ మెయింటైన్ చేస్తున్నారు. అండ్ మోస్ట్లీ టీ ప్లాంటేషన్స్కి కోల్డ్ క్లైమేట్ చాలా ఇంపార్టెంట్. అందుకే ఊటీ సైడ్ టీ ఎస్టేట్స్ చాలా ఫేమస్. ఇయర్ మొత్తం ఆల్మోస్ట్ గ్రీనరీ ఉంటుంది ఇక్కడ. రైనీ సీజన్లో అయితే ఇంకా చాలా ఫ్రెష్గా కనిపిస్తాయి.
మార్నింగ్ టైమ్స్లో ఫాగ్ మధ్యలో టీ గార్డెన్స్ చూస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ టీ లీవ్స్ మోస్ట్లీ రెగ్యులర్గా కలెక్ట్ చేస్తారు వీళ్ళు. కొన్ని వీక్స్కి ఒకసారి ఫ్రెష్ లీవ్స్ కట్ చేస్తూ ఉంటారు. అండ్ న్యూ లీవ్స్ ఫాస్ట్గా మళ్ళీ గ్రో అవుతూ ఉంటాయి. అందుకే టీ ఎస్టేట్స్ ఆల్వేస్ దే ఆర్ వెరీ గ్రీన్. అండ్ ఈ పంట పండించాలంటే చాలా కేర్ తీసుకోవాలి. క్లైమేట్ కూడా చాలా కరెక్ట్గా ఉండాలి. మన దగ్గర ఇవి పండించలేము. క్లైమేట్ ఎప్పుడు చాలా కూల్ ఉండాలి వీటికి. ఇక్కడ వర్కర్స్ మార్నింగ్ నుండి వర్క్ చేస్తూ ఉంటారు. వెనకాల ఒక బాస్కెట్ వేసుకొని టీ లీవ్స్ అన్నీ కలెక్ట్ చేస్తూ ఉంటారు. సినిమాలో చూసే సీన్స్ లాగా ఉంటాయి లైవ్లో చూస్తుంటే. అండ్ టీ ప్లాంట్స్ చాలా ఇయర్స్ వరకు ఉంటాయంట. ఒకసారి ప్లాంటేషన్ స్టార్ట్ చేస్తే లాంగ్ టైం వరకు మెయింటైన్ చేస్తారు వీళ్ళు. అండ్ టీ గార్డెన్స్ ఎక్కువగా స్లోప్స్ మీద ఉంటాయి. అందుకే ఆ ప్యాటర్న్ ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంటుంది. మనం ఇంకా ఊటీకి ఆల్మోస్ట్ రీచ్ అయిపోతున్నాము. ఇంకా కొద్దిసేపట్లోనే బస్ స్టాండ్ వచ్చేస్తుంది. అండ్ బయట చాలా డిఫరెంట్ కలర్స్లో ఇల్లులు ఉన్నాయి. మన దగ్గర ఉండే రొటీన్ కలర్స్లో కాకుండా చాలా డిఫరెంట్ కలర్స్లో వీళ్ళు పెయింట్ చేసుకున్నారు ఇల్లులు అయితే. జర్నీ మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది అండ్ చాలా మెమొరబుల్గా ఉంది. కోయంబత్తూర్ గందిపురం నుండి స్టార్ట్ అయిన మా ఈ ఫేజ్ 1 ట్రిప్ చాలా మంచిగా ఎండ్ అవబోతుంది. అండ్ ఫేజ్ 2 ఊటీలో మేము స్టార్ట్ చేస్తాము. మీరు కూడా ఛాన్స్ దొరికితే డెఫినెట్లీ బస్ జర్నీని ట్రై చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.